తెలంగాణ డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి పోస్టులకు సంబంధించింది 1:3 రేషియో మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ ర్యాంకింగ్ ప్రకారంగా మీకు లైక్ ఎవరికైతే ఎస్ఏ కావచ్చు ఎస్జిటి పోస్టులు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది ఎవరెవరికి వస్తుందో. సో ఎవరికైతే 1 మార్క్తోని కావచ్చు 2 మార్క్స్తోని కావచ్చు ఒక 5 to 10 మార్క్స్ కావచ్చు అండ్ ఎవరైతే లైక్ టీచర్ జాబే కావాలి నాకు అనుకునే వాళ్ళు మెయిన్గా నాట్ ఓన్లీ టీఎస్ టెట్ కావచ్చు డిఎస్సి మన తెలంగాణనే కాదు చాలా స్టూడెంట్స్కి లైక్ మనకు సెంట్రల్ లెవెల్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఉన్న వేకెన్సీస్ కన్నా ఎక్కువ వేకెన్సీస్ కావచ్చు ఎక్కువ శాలరీస్ కావచ్చు చాలా ఉంటాయి. సో మీరు ఎవరైతే పక్కా టీచర్ జాబ్ కావాలి నాకు ఎవరికైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ కావచ్చు ఆర్ టీటీసీ అన్న ఒకటే డిఎడ్ అండ్ బిఎడ్ సో ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో మీరు టెట్ ఎగ్జామ్సే కాదు మన స్టేట్లో ఉన్న తెలంగాణ డిఎస్ఏ కాదు సెంట్రల్ లెవెల్లో మనకు సీటెట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ట్వైస్ కండక్ట్ చేస్తారు అంటే 2 times కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే మనకు సెంట్రల్ లెవెల్లో ఉన్న అన్ని ఎగ్జామ్స్ అండి నవోదయ కావచ్చు ఆర్మీ స్కూల్స్ కావచ్చు సో చాలా స్కూల్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అందులో మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే అక్కడ కూడా మనకు సేమ్ డిఎడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది బిఎడ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ ఎలా అయితే గవర్నమెంట్ టీచర్స్ కావాలో సెంట్రల్ లెవెల్లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో ఈ ఎవరైతే సిసెట్ రాసి మీకు లైక్ అక్కడ కూడా సేమ్ పేపర్ 1 ఉంటుంది పేపర్ 2 ఉంటుంది. సో డిఎడ్ రాసే వాళ్ళకు ప్రైమరీ లెవెల్లో ఉంటుంది అండ్ ఎవరైతే బిఎడ్ రాసిన వాళ్ళకు లైక్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ 1st to 5th క్లాస్ ఒక విధంగా ఉంటుంది 6th to 8th బిఎడ్ వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ కూడా మీరు రెండుటికి ఎలిజిబుల్ ఉంటారు ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు రెండుటికి అప్లికేబుల్ చేసుకోవచ్చు. లేదంటే డిఎడ్ ఉన్న వాళ్ళు 1st to 5th ప్రైమరీ. సో ఇక్కడ మనకి ఎలా అయితే ఎస్జిటి పోస్టులకు ఓన్లీ డిఎడ్ ఉంటుందో సెంట్రల్లో కూడా అలానే ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్ బిఎడ్ సో సెంట్రల్ లెవెల్లో కూడా అదే విధంగా ఉంటుంది. జస్ట్ మీరు ఎగ్జామ్ రాసి అందులో క్వాలిఫై అయితే సేమ్ డిఎస్సి మనకు ఎలా అయితే నోటిఫికేషన్ ఉంటుందో సెంట్రల్ లెవెల్లో డిఎస్సి నోటిఫికేషన్స్ పడతాయి. సో అప్పుడు మీరు రాసుకోవచ్చు. సో హై శాలరీస్ కావచ్చు సో ఇవన్నీ ఉంటాయండి. సో ఎవరైతే టెట్ ఏ విధంగా ఉంటుందో నేషనల్ లెవెల్లో సీటెట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ 2 times ఉంటుంది. ఒక్కసారి మీరు క్వాలిఫై అయితే ఆ కార్డ్ మనకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయండి. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. సో సీసెట్ రాయండి రాస్తే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇవ్వండి. సో సీటెట్కి సంబంధించిన డేట్స్ సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th October. సో ఎవరైతే నాట్ ఓన్లీ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు సో టీటీసీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు మీరు కూడా రాసుకోవచ్చు. అండ్ ఎవరైతే కోర్స్ కంప్లీషన్ చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు. బిఎడ్ ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు బిఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు అందరు రాసుకోవచ్చు. 2 కోర్సెస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మీరు 2 పేపర్లు కూడా రాసుకోవచ్చు అండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి October 16th. సో లాస్ట్ డేట్ October 16th. సో మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే ఈ ఎగ్జామ్ ఇంతవరకు రాయని వాళ్ళు మీరు అటెంప్ట్ ఇవ్వండి. సో స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి మీకు ఎవ్రీ ఇయర్ ఎట్లా వేకెన్సీస్ వస్తాయి సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి December 15th రోజు ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్ అండి. అండ్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ గురించి ఒక వీడియో కూడా చేశాను. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. సో ఏం టెన్షన్ పడకండి. ఇందులో ఛాన్సెస్ మిస్ అయిన వాళ్ళకు లైక్ డిఎస్సిలో ఎవరైతే సెలెక్ట్ కాని వాళ్ళు కావచ్చు 1 మార్క్ 2 మార్క్స్తో పోయిన వాళ్ళు మళ్ళీ ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి తెలంగాణలో. సో మెయిన్ పాయింట్ నాట్ ఓన్లీ తెలంగాణ సెంట్రల్ లెవెల్లో కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు తొందరగా జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో సీటెడ్ కావచ్చు టెట్ కావచ్చు డిఎడ్ కావచ్చు బిఎడ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావచ్చు స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు పీడిఎఫ్స్ కావచ్చు లింక్స్ కావచ్చు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.